బంగ్లాదేశ్లో ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అమెరికా ఎలా నిర్దేశిస్తే అది, చైనా ఎలా నిర్దేశిస్తే అది, ఏ వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది అన్నదే అక్కడ కీలకం. వాస్తవంగా భారతదేశం దాని రాజకీయంలో జోక్యం చేసుకోదు. చేసుకుంటే వేరేగా ఉంటుంది. అప్పుడు 3 కోణాలు అవుతుంది అనమాట. ఒక్క దేశం మీద 3 సూత్రాలు అవుతుంది. మనం చేసుకోం. ఇప్పుడు అక్కడ సైన్యం వచ్చేటప్పటికి డిసెంబర్ లోపు ఎన్నికలు పెట్టాలి అన్నటువంటిది యూనస్కి ఇచ్చినటువంటి డెడ్లైన్. యూనస్ ఎన్నికలు పెడితే ఓడిపోతాడని తెలుసు, మళ్ళీ హసీనా పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసు. కాబట్టి యూనస్కి ఏం కావాలి? ఎన్నికలు జరపకుండా శాశ్వతంగా వాడే నాయకుడుగా ఉండాలి అన్నటువంటి. కాబట్టి ఎన్నికలు జరపమని మళ్ళీ అడగకుండా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉద్యమాలని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాడు సైన్యం మీదకి. సైన్యమేమో ఆ ఉద్యమాలని అణచివేయడానికి ఆగుతోంది. రేపో మాపో అయితే సర్దుకుపోవాలి, లేదంటే యూనస్నే గృహ నిర్బంధం చేసి ఎన్నికలకి ఒప్పించాలి, లేదా యూనస్ని గృహ నిర్బంధం చేసి ఎన్నికల డేటు ప్రకటించి మీరందరూ ఎన్నుకోండి, యూనస్ని ఎన్నుకుంటారా హసీనాని ఎన్నుకుంటారా మీ ఇష్టం, మేమైతే సైన్యంగా ఈ దేశ రక్షణ కోసం ఉన్నామని ప్రకటించాలి. ఏం జరుగుతుందో చూడాలి.